వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి నేను బూడిద గుమ్మడికాయ ఒడియాలు పెడుతున్నానండి. నేను 2 కేజీల్లాగా ఉంటుందండి తీసుకున్నాను. దానికి కిలో పప్పు వేసానండి. కొంచెం పప్పు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది, లేకపోతే విడిపోద్ది కదా, ఇలా ముద్దలాగా రాదు ఒడియంలాగా. అందు గురించి కొంచెం పప్పు ఎక్కువ వేసుకుంటాను. ఇదిగోండి నిన్నే సాయంకాలమే అన్ని శుభ్రంగా కొంచెం ఇలా చిక్కిసానండి. ఏదైనా ధూళి అది ఉంటుంది కదా, గీకిసాను అనమాట. గీకేసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలు కోసుకున్నానండి. ఆ ముక్కలనేమో గింజలు కొంచెం తీసేసానండి, కొంచెం ఉంచాను. ఇది కొంచెం ముందే తెచ్చాం అనమాట. కాయి ముదురుదేనండి. అయితే ఇదిగో చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం కదా, ఈ ముక్కలు కోసుకొని దీంట్లో కొంచెం ఉప్పును పసుపు వేసానండి, కొంచెం ఇంగు వేసానండి. వేసేసి ఇదిగోండి పలచటి తెల్లటి గుడ్డలోను కట్టేసి దీని మీద బరువు పెట్టి కింద నీళ్ళు కారేటట్టు ఉంచానండి రాత్రి అంతాను. ఇదిగోండి ఇలాగ అయ్యిందనమాట. ముక్కలు ఇలా పొడి పొడిగా అయిపోవాలన్నమాట ముక్కలు. ఇదిగోండి ఇలాగ అంతాను ఇలాగ ఉప్పుతో వేసిస్తే నీరంతా కారిపోద్దండి దీంట్లో ఉన్నదంతాను. ఇంగు వేస్తేటంటే వాసన మంచి స్మెల్ వస్తుంది, ఏది ఉన్నా ఇది రాదనమాట. అదండి ఇది ఇలా చేసేసాను కదా. ఇప్పుడు ఇదిగోండి రాత్రి పప్పు నానబెట్టుకొని కిలో పప్పు ఇలా రుబ్బుకోవాలండి. కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి, అప్పుడు ఒడియం ఇలాగ పలచగా అవ్వదు, ఎరగదనమాట. మనం ఏదైనా కూరలో వేసుకోవాలన్నా వేపుకోవాలన్నా కూడా బాగుంటుంది. పెట్టుకున్నప్పుడు కొంచెం పలచగా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా రుబ్బుకున్నాను. దీంట్లో నేను దీనికి తగ్గట్టు ఇదిగోండి 30-40 పచ్చిమిరపకాయలు, ఒక 100 గ్రామ్స్ అల్లం అండి, కొంచెం ఎల్లుల్లిపాయలు అండి, ఒక 100 గ్రామ్స్ ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఇచ్చేసి ఇప్పుడు నేను గ్రైండర్లో వేసుకుంటానండి. కొంచెం వామ్ వేస్తానండి. చాలామంది వేస్తారో, మన సైడ్ వేస్తారో లేదో తెలియదు, ఎందుకంటే డైజెషన్ అవుతుంది, గ్యాస్ట్రిక్ రాదనమాట. దాని గురించి అండి జీలకర్ర అండి, ఒక 50 గ్రాముల జీలకర్ర, తగినట్టు ఉప్పు, కొంచెం ఇంగువ అండి. ఇంగువ కంపల్సరిగా వేయాలి. మంచి ఇది స్మెల్ వస్తుంది, ప్లస్ డైజెషన్ కూడా బాగవుతుంది. మినప్పప్పు కదా, గ్యాస్ట్రిక్ అవుతుందని. ఇదండి ఇది వేసేసి మినపకాయ ఇవన్నీ కలిపేయడమేనండి. కలిపేసి మనం ఒడియాలు పెట్టుకోవడమే. ఇదిగోండి ఇలాగ నేను దీంట్లో వేసేస్తాను అనమాట. వేసేసి రుబ్బుతానండి నేను. గ్రైండర్లో వేసేసుకోమనండి మనం పప్పు రుబ్బిన తర్వాత. ఇలా కొంచెం కసాబిసా నూరుకోవాలండి. ఎక్కువ మెత్తగా రుబ్బినా కూడా టేస్ట్ ఉండదు. అక్కడక్కడ తగిలేటట్టు కొంచెము రుబ్బిసుకొని ఈ పిండిలోనే అన్ని ముక్కలు ఇవన్నీ కూడాను కలిపేసుకోవాలండి. ఇదిగోండి ఇది కొంచెం నేను ఒక 2 స్పూన్లు ఎక్కువ వేసిన చేదు వస్తుందండి. ఈ చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు వేసాను. ఇదిగోండి జీలకర్ర, ఇలాగ జీలకర్ర వేస్తున్నాను. టేస్ట్ తగ్గ ఉప్పు అండి, కొంచెం ఇంగువ అండి, ఒక స్పూన్ పెద్ద స్పూన్ తోటి ఈ ముక్కలన్నీ వేసేసుకోవడమేనండి. ఇది ఇంకా దీంట్లో ఏమి నీళ్ళు ఉండదు కదా. ఇదంతా ముక్కలంతా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఎండలోని ప్లాస్టిక్ మీద పెడితే తొందరగా వచ్చేస్తాయండి. కొంచెం మాకు ఎండ కూడా తక్కువ ఉంది, చూడాలి. బాగా ఎండ ఉన్నప్పుడు మనకు తెలియదు కదా క్లైమేటు. చూసారా, ముక్కలు ఇలాగ పొడి పొడిగా ఉండాలండి. ఇలాగ వేసేసి మనం ఇలా కలుపుకోవడమేనండి. బాగా అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు ఇవంతా కూడానండి. ఇదండి నేను పెట్టిన తర్వాత నేను మీకు చూపెడతాను ఎలాగొచ్చాయో ఒడియాలండి. ఇది దేంట్లోనైనా కూరల్లో కూడా బాగుంటాయి, వేపుకున్న సాంబార్ చేసుకుని దేనితోటైనా బాగుంటుంది. కొంచెం శ్రమ ఎక్కువ అండి, అది కోసుకోవడం అన్నీ 2 మనుషులు ఉంటే తొందరగా అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మినపప్పు మట్టుకు కొంచెం థిక్గా రుబ్బుకోండి, అప్పుడు ఒడియం పలచగా అవ్వదు, ఎరగదు కూడాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకను.